సార్ నమస్తే, నా పేరు వెంకటేశ్వరరావు, మాది నూజివీడు అండి. 2020లో మా అమ్మగారికి అట్లకాడ కొద్దిగా పడి కాలు బాగా వాసింది కొంచెం. అది నేనేమనుకున్నానంటే కొద్దిగా షుగర్ ఉంది కదా అందుకని వాసింది అనుకున్నాను. అది తర్వాత 2 డేస్లోనే చాలా కాలు కుళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసింది. త్రీ డేస్ ఆఫ్టర్ 30వ తారీఖు కల్లా చూసాం. ఏం చేయాలబ్బా అనుకుంటున్న సందర్భంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక వారంలో అలాగా బాగా ఇబ్బంది అయిపోయింది. చూసాం ఏంటంటే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే సార్ అన్నారు, అది ఆపరేషన్ చేయాల్సిందమ్మా, ఇది కాలు ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఏదో అయింది షుగర్ వల్ల, తీసేయమని చెప్పారు. సరే మనం కూడా చేసేది ఏమి లేక తీసేయమని చెప్పాం. కానీ డాక్టర్ గారు చెప్పారు, ఇప్పుడు కరోనా టైం కదండి, ఒక 5-6 నెలల పాటు డాక్టర్లు ఎవరు అందుబాటులో లేరు, మీ అమ్మ కాలు తీయటం ఇప్పుడు కుదరదు, కానీ ఇన్ఫెక్షన్ మాత్రం బాగా ముదిరిపోయిందని చెప్పారు. సరే చేసేదేమి లేక సరే తీసేయమన్నా కానీ అవకాశం లేదు, 5-6 నెలలు అంటే మరి మా అమ్మ పరిస్థితి ఏంటంటే బ్లంట్గా చెప్పింది ఏంటంటే, మేము చేసేదేం లేదు, ప్రస్తుతానికైతే మీ అమ్మ కాలు బాగోలేదు, కానీ తీయటానికి డాక్టర్లు లేని కారణంగా తీయటం కుదరదని చెప్పేశారు. నేను ఇంకా ఇంటికి వచ్చేసి మా బ్రదర్ వాళ్ళతో చేసుకున్న తర్వాత ఈ విషయం ఏంటంటే నాకు విఆర్కే గారి డైట్ మీద ఒక అవగాహన ఉంది. నేను షుగర్ పోగొట్టుకున్న గతంలో, ఇప్పుడు షుగర్ తగ్గితే కాలు తగ్గుద్దని మా బ్రదర్ ఎవరు సలహా చెప్తే, ఓకే నిజమే షుగర్ తగ్గితే తగ్గుద్ది కదా అని చెప్పి నేను అప్పుడు డైట్ స్టార్ట్ చేశాను. దాదాపు అదే టైం స్టార్ట్ చేస్తే కొంతకాలకి అట్లా కొంచెం రికవర్ అవుతుంది. నమ్మలేము, ఖచ్చితంగా 111 రోజులు డైట్ చేశాను. ఆ తర్వాత ఇదిగో ఇలా క్యూర్ అయిపోయింది కాలు. ఎందుకంటే ఇది అసలు అప్పుడే నేను అనుకున్నా, అంటే ఇలాంటి డైట్ కూడా ఉంటుందా, మా అమ్మ కాలు తీసేయాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు నేనుగా ఇంట్లో కూర్చొని స్వయంగా తగ్గించుకోవటం విఆర్కే గారి డైట్లో చాలా అద్భుతంగా జరిగిందని చెప్పి నేను అప్పుడే విఆర్కే గారికి ఫొటోస్ అన్ని సెండ్ చేశాను. కానీ ఇప్పుడు నాకు అవగాహన ఏంటంటే ఈ డైట్లో చాలా మహత్యం ఉందని చెప్పి నేనుగా పర్సనల్గా చాలామందితోటి ఈ డైట్ గురించి చెప్పుకుంటూ చాలామందికి షుగర్ లేకుండా అలాగ చూస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ, విఆర్కే డైట్కి ఖచ్చితంగా సలాం చేయాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే విఆర్కే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మా అమ్మ కాలు ఆ రోజు ఆపరేషన్ చేసినట్టయితే ఇవాళ ఉండేది కాదు. ఇప్పుడైతే అమ్మ కాలు ఉంది, 8 years ఓల్డ్, తన పని తను చేసుకుంటుంది. చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ.